బాబా నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం అనేది శాంపిల్కైనా ఉందా నీకు? మొత్తంలో ఉన్న భార్య మీద అఘాయిత్యం చేయడానికి సిగ్గుగా లేదు? హలో, అఘాయిత్యం చేసింది నేను కాదు, నువ్వు. అమ్మవారి ప్రసాదం వల్ల నా కల్లో కూడా దక్కదనుకున్న అదృష్టం నాకు పట్టేలా చేసింది. ఇదంతా నువ్వు కావాలని చేసావు. నేనేం కావాలని చేయలేదు, నువ్వే వద్దు వద్దంటూ ఓవర్ యాక్షన్ చేసావు. టేస్ట్ బాగుందని కొంత, కిక్ బాగుందని కొంత, ప్రసాదంగా తీసుకోవాల్సిందేనని పానకం తాగినట్టు తాగావు. ఫుల్గా తాగావు. దాంతో మత్తొచ్చింది. నాకు టైం వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఏడుపు? ఇక్కడ ఎవడు ఏడవడం లేదు. మరి ఎక్కెడుస్తుంది ఎవరు? ఈవిడేంటి ఎక్కెడుస్తుంది? ఏమండి కుమారి గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏనన్నా ఆవిడ ఏడుస్తుంది? నువ్వేమో చేసావా? నేనా? అదే రాత్రి ప్రియ వాళ్ళతో పాటు నువ్వు కూడా గట్టిగానే తాగావు కదా. లాగించాను, ఆయన ఏం జరగలేదు. అబద్ధాలు చెప్పొద్దు మాణిక్. అబద్ధాలు చెప్పొద్దా అంటే? ఏమండే కుమారి గారు, మీరన్నా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. రాత్రి అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? తాగిన మొదలు మా నాన్న మిమ్మల్ని ఏం చేశాడు? ఏంట్రా చెప్పేది? అలాంటి విషయాలు పిల్లలతో ఎవరని చెప్పుకుంటారా? అలాంటి విషయాలా? అంటే మీరు కూడా మాలాగే? ఎవడు కుమారి గారు, ఆయన చెప్తుంది నిజమేనా? పాసు. ఇక్కడ కూడా పాసా? ఈయన సిగ్గుపట్టం చూస్తుంటే ఖచ్చితంగా జరిగిపోయి ఉంటుంది. దీని తల్లి, మాకు శోభనం జరిగిందన్న ఆనందం కంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని టెన్షన్ ఎక్కువైపోయింది. ఏమండి ఏమండి ఏమండి? అయ్యో, ఏమండి ఏంటండి? లగేజ్ కూడా తీసుకురాకుండా ఇలా వచ్చేసారు. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. ఏమండి ఇది? అంత హడావిడిగా లోపలికి వస్తే వాష్రూమ్ కి వెళ్ళాలేమో అనుకున్నాను. ఏడవడానికి వచ్చారా? ఏడవడం తప్ప ఇంకేం మిగిలింది నా జీవితంలో? ఇదంతా మీరు కావాలని చేశారు. అదే మాట ఎన్నిసార్లు చెప్తారు? అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా జరగాల్సింది చూస్తే ఇంకా ఏంటి జరిగేది? అదే, ఏ పనికైనా ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు కదా. చిచి చీ కాదు, నిజంగా ఆ సంక్రాంతి పెద్ద దేవుడే. అక్షరాల ఆయన చెప్పినట్టే జరిగింది. మళ్ళీ ఆయన ఒకసారి వస్తే ఆయన కాళ్లకు దండం పెట్టుకోవాలనుంది. ఫోన్ నంబర్ ఉంటే వెంటనే పిలిపించవా? ఏ, నువ్వు ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుంటావా? కాదు, వాడి కాళ్ళు చేతులు విరిచేసి పొయ్యిలో పడేస్తాను. ఏంట్రా అడవిలోంచి బయలుదేరినప్పుడు నేను చూస్తున్నాను, నువ్వేమో ఫుల్ ఖుషీగా ఉన్నావు, కోళ్ళేమో సిరుబుర్లాడుతుంది. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? గొడవ కాదు నాన్న, నిన్న అమ్మ నాన్న ఆట అయిపోయింది. అమ్మ నాన్నట అంటే? అంటే మా ఇద్దరికి మీ ఇద్దరికే అంటే మా ఇద్దరికి రాత్రి అడవిలో ముత్యాల చెమ్మ చెక్క, మురిపాల చెమ్మ చెక్క, త్వరలో నువ్వు తాతవు కాబోతున్నా. నువ్వు నాన్నవైతే అవుగానే నన్ను చిన్న వయసులో తాతని చేస్తూ ఊరుకోను. చింతకాయలు మామిడికాయలు అని నేను, ఉయ్యాలు ఎప్పుడు చేయించాలి, బారసాలు ఎప్పుడు చేయించాలి అని మీరు. ఏదే పని. ఏంటి కుమారి గారు, ఇందాక అడిగినా సమాధానం చెప్పలేదు. అసలు ఏం జరిగింది? ఏదో కోల్పోయిన వారిలా మొహం పెట్టారేంటి?
ఏంటండి మీరేదో కోల్పోయినట్టున్నారు అంటే మీరు ఆయన్ని చూస్తున్నారు, ఆయన ఏదో తప్పు చేసిన వాళ్ళగా తలంచుకుంటున్నాడు. కొంపతీసి మీ ఇద్దరి మధ్య కూడా ముత్యాల చెమచక్క జరగలేదు కదా? అలా స్ట్రైట్ గా అడిగితే ఎలా చెప్పాలి బాబు? మీరు అలాంటి డైలాగులు చెప్పి నన్ను ఇంకా టెన్షన్లో పెట్టకండి. స్ట్రైట్గా ఆన్సర్ చెప్పకపోతే సింబాలిక్గానే చెప్పండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఏం జరుగుతుంది? ఆకుకి చిరిగి చాటైపోద్ది. నీ మాటలోనే సమాధానం ఉంది బాబు. నాన్న సిగ్గుపడ్డం కాదు, అసలు ఏం జరిగిందో నువ్వైనా స్ట్రైట్గా చెప్పు. అంత సైడ్గా చెప్పాలా? ఆ ఆన్సర్ చెప్పే దమ్ము నాకుంది. అది తట్టుకునే ధైర్యం నీకుందా? ఈ మాణిక్ అంటే ఆణిముత్యం నిరూపించుకునే గట్స్ నాకున్నాయి. కాదని నిరూపించేది అడిగిని చెప్పకుండా ఏదేదో సో చెప్తున్నావు. అసలు రాత్రి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది మాత్రం స్ట్రైట్గా చెప్పు. నీకు తమ్ముడు కావాలో చెల్లెలు కావాలో డిసైడ్ అయిపో. అదే నా ఆన్సర్. చెల్లెలు తమ్ముడా? ఓరి నాయనో! స్వామి, ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నా జీవితంలో నేను కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. నీ దయ వల్ల ఇంత గొప్ప ఇంటికి కోడలనయ్యాను. బంగారం లాంటి భర్త, ఏ లోటు లేకుండా ఉన్నా ఇంతకాలం ఆయన నన్ను దూరంగా పెడుతున్నారనే బాధ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా తీరిపోయింది. ఇంతకాలానికి ఆయన నాకు దగ్గరయ్యారు, పూర్తిగా నా మనిషి అయ్యారు. ఈ ఆనందం ఎప్పటికీ నాకు దూరం కాకూడదు. ఏ ఆటంకాలు నాకెదురు రాకూడదు. ఇప్పటి వరకు ఒకెత్తు, ఈ క్షణం నుంచి ఒకెత్తు. ఇప్పటి వరకు నేను కోరుకున్నవన్నీ నెరవేరుస్తూ వచ్చా. పిల్లలంటే ఇష్టం స్వామి, ఆ భాగ్యాన్ని కూడా ప్రసాదించు. ప్రియా, ప్రియా! అత్తయ్య! అత్తయ్య! అల్లుడు! ఏంటిది? అల్లుడు! అల్లుడు గారు! అయ్యయ్యో! కాదని కట్ట అత్తయ్య, కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేయాలా? వామో అల్లుడు, నేను నీ అత్తనయ్యా. ఆగు నాన్న, డిస్టర్బ్ చేయకు. దొరికింది నా ఆనందాన్ని షేర్ చేసుకుని. నీ ఆనందం మండిపోను, నాకు కళ్ళు తిరిగేటట్టున్నాయ్యా. తెంచవయ్యా, తెంచు. అమ్మ ప్రియా, త్వరగా రా అమ్మా. లేదంటే ఇక్కడ మీ అమ్మ పని పోయిందా? వదలరా. ఏంటండి మీరు ఇప్పుడు కూడా నేననుకునే మామని పట్టుకున్నారా? లేదు, మీ అమ్మని తెలిసే పట్టుకున్నా. అంటే తెగించేసావా? ఏంటి మాణిక్, మీ ఇంట్లో అందరూ ఇంతేనా? ఇంటికి రావాలంటేనే భయం వేస్తోంది. దేనికత్తయ్యా? ఇదిగో ఇంటికొస్తే చాలు ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను ఎత్తుకుని బొంగరలా ఆడించేస్తావని. ఏదో వంకతో మిమ్మల్ని ఎత్తుకోలేదు అత్తయ్య, ఆనందంతోనే ఎత్తుకున్నా. ఆనందమా? దేనికి? దేనికా? విషయం చెప్పకుండా సిగ్గుపడతావేంటల్లుడు? అది నిన్న నిన్న మీ అమ్మాయికి నాకు శోభనం. నిజంగానా?
ఏమే ప్రియా, మా అల్లుడు చెప్తోంది నిజమేనా? పోన్లే బాబు, ఈనాళ్ళకు ఒక శుభవార్త చెప్పావు. పెళ్ళైనా ఇంతకాలంగా ఇద్దరి మధ్య ఏం జరగలేదని, నీలో ఏదో వీక్నెస్ ఏమోనని డౌట్ గా ఉండేది. ఈ విషయం చెప్పడానికే ఇంత హడావుడి చేసింది? అవును, ఆ విషయం మామూలుగా కూడా చెప్పొచ్చు కదా. ఇలా ఎత్తుకొని మనిషిని నలిపేసి మరీ చెప్పాలా? ఇంతకి నువ్వొచ్చావేంటి? అది పిన్ని, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏదైనా పనా? పని లేకుండా ఈ రేణుక ఎంట్రీ ఇవ్వదే. అవును, ఈ రోజేంటి నీ మొహం దివిటి వెలిగిపోయినట్టు వెలిగిపోతోంది? అది అది రా పిన్ని. ఏంటే, ఏదైనా సీక్రెటా పక్కకు తీసుకొచ్చా? సీక్రెట్ కాదు పిన్ని, సంతోషం. సంతోషమా? నీకా? అవును, ఇంతకాలం నేను ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అందుకే నన్ను ఆయన దగ్గరకు రానివ్వడం లేదని అమ్మ వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా. ఇప్పటికీ మీ ఇద్దరు అలాగే ఉన్నారు కదా? ఆ, లేదు పిన్ని, రోజులు మారాయి. నిన్న అడవిలో ప్రియా వాళ్లే అనుకున్నాను. అంటే మీరు కూడా ఒకటయ్యారా? ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలని ఫోన్ చేశాను, ఎందుకు లిఫ్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళినప్పుడు అమ్మకి ఈ విషయం చెప్తావా పిన్ని? ఇప్పుడే చెప్పావుగా, చెప్తాను. చెప్తాను. వచ్చేయ్, ఇట్రా. అమ్మా, ఏంటమ్మా అది? నిన్ను పక్కకు తీసుకెళ్లి మరి నీ చెవులు కొరుకుతుంది ఏంటి? చెవులు కొరకడం కాదే, నా గుండెల్లో పెద్ద బండరాయి పడేసింది. ఏంటి? గీతా వాళ్లకు కూడా శోభన జరిగిందట కదా. రామ్ గీతకి దగ్గరయ్యాడా? అదే చెప్తోంది. ఆ విషయం మా అమ్మకి చెప్పు, ఊరంతా టమ్కేసి చెప్పు అని ఓ మెలికలు తిరిగిపోతోంది. ఈ విషయం నాగేశ్వరి ఆంటీకి తెలిస్తే బతికి బట్టకడుతుందా? మీ ఇద్దరు ఒకటయ్యారని కొండంత ఆనందం కలిగింది. ఇప్పుడు గీతా రాములు కూడా ఒకటయ్యారని తెలిసి ఆ ఆనందం కాస్త ఆవిరైపోయింది. వాళ్ళొక్కటైతే నేను బాధపడాలి కాని అమ్మకేంటి బాధ? వాళ్ళ దగ్గరైతే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకా? నీకు అసలు విషయం ఏంటో తెలుసా? అసలు విషయమా? ఏంటది? అవునా? అవును కాబట్టే అది ఆ విషయం చెప్పగానే నా గుండెలో రాయి పడినట్టయింది. అందుకే నేను చెప్పినట్టు చేయకపోతే నీకు మిగిలేది మట్టే. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? అంటే రిస్క్ ఏమో. రిస్క్ చేయకపోతే ఈ ఇంట్లో సోఫాలు మంచాలు ఎలా పడున్నాయో అలాగే నువ్వు కూడా మూలన పడుంటావు. చెప్పు, కింగ్ అవుతావా, కీలు బొమ్మ అవుతావా? కింగ్ మేకర్ అవుతాను. ఇక్కడుందా? ఆ డబ్బా అంత పైన ఎవరు పెట్టారు? నా వల్ల కాదు. ఏమండి? ఏమండో శ్రీవారు? దీని తల్లి, దీనికి నా పిల్లక దొరికింది, రాగాలు తీస్తుంది. ఏంటి? ఒకసారి రండి. వచ్చా? ఏంటి? అబ్బా,
ఏంటా చిరాకు? నీ నేనింత ముద్దుగా పిలుస్తుంటే పిలుస్తావే, అనుకున్న సాధించుకున్నావుగా, ఎన్ని వేషాలైనా వేస్తావు. ఇంతకీ ఎందుకు పిలిచావు? ఆ ఖాళీగా ఉంటే ఒక ముద్దిచ్చి వెళ్తారని. ఏంటలా చూస్తున్నారు? నిజంగా ముద్దిద్దామని? అమ్మా, ఆశ దోశ అప్పడం. వడ పునుగు పెసరటేం కాదు, కోట ముఖం అప్పడం అయిపోద్ది. ఏదో కితకితలాపి ఎందుకు పిలిచావు చెప్పు. అదిగో ఆ డబ్బా నాకు అందడం లేదు, కొంచెం తీసివ్రా. డబ్బాను మేడెక్కించావేంటే? నేనేం అక్కడ పెట్టలేదు, నన్ను ఇబ్బంది పెట్టాలని మీ అమ్మగారే అక్కడ పెట్టారేమో. ఏయ్, ఇంట్లో లేని మనిషి గురించి మాట్లాడావంటే జాయింట్లు తీసేస్తాను. ఎక్కడుందో, ఏం అవస్థలు పడుతుందో. ఆవిడ అవస్థలు పెట్టేదే గాని పడేది కాదులేండి. అంటే అదే, ఆవిడ గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. ఆవిడని 7 సంవత్సరాల అవతల వదిలేసినా ఏ తెడ్డో పట్టుకునైనా ఒట్టుకొచ్చేస్తారు. ముందు ఆ డబ్బా తీసివ్వండి. ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా? ఏ స్టూలో ఎక్కి తీసుకోవచ్చు కదా. స్టూలా? అమ్మా, ఏ స్టూల్ జారితే నేను కింద పడిపోతే గచ్చు పగిలిపోద్ది. ఊరుకోండి, నేను అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. అంటే ఇది ఒకటి మొదలు పెట్టావే. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువగా ఉంచుకున్నావు కానీ ఒక్కసారికి ఏమైపోదు. ఎవరికి తెలుసు? నేను రిస్క్ తీసుకోను, మీరు కానివ్వండి. ఇంత ఎత్తులో పెట్టి తెచ్చారంటే నాకు కూడా అందట్లేదు. ఆమ్, నన్ను ఎత్తుకుంటే అందుతుందనుకుంటా. నేను ఎత్తుకోవాలా? ఏ ఎత్తలేరా? ఎత్తలేనంటే వదిలేసేయండి, స్టూల్ వేసుకుంటాను. ఎత్తకపోవడం ఏంటి? అంటే నేను కాస్త లావుగా ఉన్నాను కదా. పదం మార్చా, కాస్త కాదు. ఎంతైతేనే మీకు ఓపిక లేదు, అంతే కదా. ఇదిగో, ఓపిక గురించి మాట్లాడుకో. నిన్నెత్తుకుని కొండలు ఎక్కాను, మర్చిపోయావా? అందుకే ఎత్తుకోమంటుంది. అప్పుడేదో ఎమోషనల్గా ఎత్తుకున్నారు కానీ ఇప్పుడు మీరు వీక్ అయ్యారని నాకు అర్థమైందిలేండి. మీరు వెళ్ళండి, నేను స్టూల్ వేసుకుంటాను. ఎత్తుకుంటాను. వద్దులేండి, ఎవరికి చెప్పలేండి. ఏంటో చెప్పేది? ఎత్తుకుంటాను చెప్తుంటే బెడ్ చేస్తున్నావు. తప్పదా? తప్పదు. సరే, కానీ అమ్మదినమో, ఇదేంటి గత గంట బరువు పెరిగిపోయినట్టుంది. నిజంగానే ఇది బరువు పెరిగిందా లేక నేను వీక్ అయిపోయానా? తీసావా? ఈ డబ్బా ఇక్కడుందేంటి? పసుపు డబ్బా ఇక్కడెవరు పెట్టారు? అయ్యో, ఇది కూడా ఇక్కడే ఉందా? డబ్బాలతో డిస్కషన్ ఏంటి? కావాల్సిన త్వరగా తీసుకొని దిగు, ఇక్కడ బెండ్ పడిపోతుంది. దిగు చావు. సరే, తర్వాత తీసుకుంటాను.
ఇంకా ఏంటి అంతా అయిపోయాక ఇప్పుడే ఇలా ఉంటే కాసేపు ఆగితే చీకటి పడుతుంది. అప్పుడేంటో పరిస్థితి. ఎప్పుడో దానికే అవ్వాల్సిన దరిద్రం అయిపోయింది కదా. ద్వితీయ విఘ్నం ఉండకూడదు అని అంటారు కదా. అంటే ఏంటి? యూ వాంట్ సెకండ్ నైట్? తలాడించోట గోడకేసి కొడతాను. అవునంటే మొత్తంలో జరిగిపోయింది. ఇప్పుడు చచ్చినా జరగదు. చూద్దాం. చూసుకుందామే.